కనిపెట్టి ఒక రోజున శేషాద్రి స్వామి కూడా బ్రహ్మజ్ఞాని, కంచికామకోటి కంచిలో ఉన్నటువంటి అమ్మవారి అనుగ్రహం పొందినవారు. ఆయన వెడుతున్న పిల్లలు వెనకాతలపడి రాళ్లు విసురుతుండేవారు. ఆయన ఒకనాడు పాతాళలింగం దగ్గరున్న పిల్లవాడి కోసమని వెడుతుంటే వెనకపడి పిల్లలు ఆయన రాళ్లతో కొడుతున్నారు. కొడుతుంటే శేషాద్రి స్వామి లోపలికెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని నలుగురిని పిలిచి, ఒక బ్రాహ్మణ స్వామి ఇందులో ఉన్నాడు, ఆ పిల్లవాడిని ఎత్తి పైకి తీసుకురండి, ప్రాణత్యాగం అయిపోతుందో ఏమిటో, తొడలన్నీ కొరికేసి ఆ పిల్లాడికి ఏం చెప్పారు. ఆయన ఒక బ్రహ్మజ్ఞాని కాబట్టి గుర్తుపట్టారు. అప్పుడు ఒక నలుగురు వచ్చి ఈయన్ని కదిపారు. కదిపితే ఈయన కదలలేదు. ఈయన ధ్యానమగ్నుడై అలాగే ఉండిపోయారు. ఉండిపోతే ఈయన్ని అలాగే ఎత్తి తీసుకొచ్చారు. తీసుకొచ్చేటప్పటికీ మీరు నిజంగా కొన్ని వ్యాఖ్యానాలు చూస్తుంటే ఒళ్ళు జలధరిస్తుందండి. ఆయన్ని ఎత్తి తీసుకొస్తున్నప్పుడు ఈ కిందంతా నెత్తుటి అట్టలు పురుగులు తింటూ అలా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కూర్చోబెడితే ఆయన ఒకసారి బహిర్ముఖులై దేవాలయంలో శివలింగానికి అభిషేకం చేసినప్పుడు ముందు పసుపు నీళ్లతో చేసేస్తారు, విభూతితో చేసేస్తారు, పాలు చేసేస్తారు, పంచదార చేసేస్తారు. అన్నీ చేసేస్తే ఇవన్నీ కలిసి పక్కనున్న సోమసూత్రంలోంచి అభిషేక కుండంలో పడిపోతాయి. ఒక్కొక్కళ్ళ మన ప్రవృత్తి ఎలా ఉంటుందో చూడండి. ఈయన ఎప్పుడైనా బహిర్ముఖులైతే అర్చకులు అన్నీ కలిసిపోయినటువంటి ఆఖరికి పోసేసినటువంటి సెంటు లవండరు కూడా కలిసిపోయేది. ఆ పాలో గ్లాసులు అక్కడ పెట్టేవారు. రంగులతోటి అన్ని పైన నూనె నెయ్యి తెట్లుతో, నూనె ఉండదనుకోండి, నేతి తెట్టుతో ఉన్నటువంటి ఆ పాలని ఆయన తాగేసి అక్కడ పెట్టేసేవారు. ఇది రుచిని కానీ, ఇది నాకు ఇచ్చారేమిటని కానీ ఆయన అడిగేవారు కాదు. ఒకసారి ఒక ప్రధాన అర్చకుడు చూసి చాలా బాధపడి, ఏమయ్యా అంత చిన్న వయస్సులో అటువంటి తపశ్శక్తిని పొందాడు, ఆయనకి అదే ఇచ్చేది, ఉత్సవమూర్తులకు మీరు కేవలము క్షీరాభిషేకం చేసినప్పుడు పాలొక్కటి పడతారు కదా, అవి పట్టుకెళ్ళి అక్కడ పెడుతూ ఉండండి, తాగితే అవి తాగుతారు, లేకపోతే లేదంటే అప్పటి నుంచి పాలు పెట్టేవారు. అలా మహానుభావుడు చాలా కాలం అక్కడ కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే రాళ్లతో కొట్టారు, గోళ్లతో గోకారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ఉమ్మి కూడా ఉమ్మారు ఆయన మీద. ఆయన తరువాతి కాలంలో ఇక్కడ కూర్చోవద్దు మీరు ఒక్కనాడు ఆయన ఎదురు తిరిగి ఏమిటి అఘాయిత్యం అని ఎవరిని అనలేదు. వాహన మంటపంలోకి దూరి వెళ్ళి అక్కడ కూర్చుని తపస్సు చేస్తుంటే ఆలయ అధికారులు విమర్శించారు రమణ మహర్షిని, తెలుసా అండి. ఎవ్వరికీ కనపడకుండా మంచి పొడుగైన మనిషి భగవాన్, వాహనాల మధ్యలోంచి దూరి ఎవ్వరికీ కనపడకుండా ఓ గోడమూల కూర్చుని, రాత్రి లేదు పగల్లేదు, చీకటి, ఎవ్వరు వచ్చేవారు కాదు, అక్కడ కూర్చుని తపస్సు చేసేవారు. అక్కడున్నారని తెలుసుకుని అక్కడ కూడా ఆయన అలదడి చేశారు. చేస్తే అసలు చీకటి పడితే ఎవరు వెళ్ళేవారు కాదు. ఆలయం దక్షిణం వెనక అసలు ఇప్ప చెట్టు ఉండేది, అక్కడ కూర్చుని తపస్సు చేశారు కొన్నాళ్ళు. ఇలా ధ్యానమగ్నులై ఉండిపోతుంటే మహానుభావుణ్ణి ఉద్దండి నాయనార్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. ఆయన మహాభక్తుడు, పక్క ఊళ్ళో ఉండేవారు. ఆ ఉద్దండి నాయనార్ ఒకసారి చూశారు. ఒక బ్రహ్మజ్ఞానికి సేవ చేసుకోవాలి అని ఆయన కోరిక. ఆయన తిరువణ్ణామలై వచ్చి పిల్లవాడిని చూసి, అబ్బబ్బబ్బా ఎంతటి బ్రహ్మజ్ఞాని రా, ఈయనతో మాట్లాడదామని 2 నెలలు కూర్చున్నారు. ఆయన ఎప్పుడూ కళ్ళు విప్పలేదు, మాట్లాడలేదు. ఎప్పుడో కొన్ని రోజులకోసారి కళ్ళు విప్పి అక్కడ పాలుంటే తాగి మళ్ళీ ఇలా కూర్చున్నారు. ఎప్పుడు వెనకాతల ఏదైనా పలకరిస్తూ వెళ్ళినా మౌనమే శరణ్యం, ఏమి మాట్లాడేవారు కాదు. మళ్ళీ వచ్చి కూర్చుని మళ్ళీ ధ్యానం చేసుకునేవారు. ఈ ఉద్దండి నాయనారికి బాధ ఆగక వెళ్ళి ఇంత అన్నం తెచ్చి పెట్టేవారు బహిర్ముఖులైనప్పుడు. ఈయన కొంచెం బహిర్ముఖులు అవగానే ఆయన పరిగెత్తుకెళ్ళి అన్నం పట్టుకొచ్చేవారు. మీకు చిత్రం తెలుసా అండి, ఆయన అన్నం తేవడానికి వెళ్లే లోపల రమణ మహర్షి అంతర్ముఖులైపోతూ మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే, ఒక రోజున ఉద్దండి నాయనార్ తిరిగి వచ్చేసరికి ఒక ధూర్తుడు ఆలయంలో ప్రదక్షిణం చేసి స్వామి దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ, రాయల్లే కూర్చున్నాడు తపస్సని వంక పెట్టని ఆయన వెనక చేరి ఆయన మెడవించి వీపు వరకు మూత్ర విసర్జన చేసి వెళ్ళాడు. దూరం నుంచి ఉద్దండి నాయనార్ చూశారు, భగవానులు వెనక్కి చూశారు, ఆయన మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఆయన ఏమీ అనలేదు, అలాగే కూర్చున్నారు. ఇక్కడి నుంచి పోసినటువంటి మూత్రంతో వీపు అన్నీ తడిసిపోయాయి. ఏమిటి ఆయన చేసిన నేరం? నేను అందుకే అడుగుతున్నాను, బ్రహ్మజ్ఞాని కెనాట్ బి ఇమిటేటెడ్. తుల్య నిందాస్తు తిర్మౌని సంతుష్టో ఎనకే నచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః.
మహానుభావులు, మహాజ్ఞానులు. అటువంటి వాళ్ళు ఈ గడ్డ మీద పుట్టపట్టి ఈ దేశానికి ఇంత పేరొచ్చింది. అటువంటి గడ్డ మీద మనం తిరుగాడుతున్నాం. అటువంటి వారి ఫోటో ఒకటి ఇంట్లో లేకపోతే, అటువంటి వారి గురించి పుస్తకం ఇంట్లో లేకపోతే, అటువంటి వారి గురించి బిడ్డలకి చెప్పుకోవడం మీకు చేత కాకపోతే, ఒక్కసారి తిరువన్నామలై వెళ్ళకపోతే, ఏ సోఫాలో మహానుభావుడు పడుకున్నాడో అది మీరు చూపించకపోతే పిల్లలకి, మీరు తండ్రిగా విఫలమైపోయినట్టే జీవితంలో. కదండి, ఎంత పవిత్రమూర్తి అండి మహానుభావుడు. ఆయనకి ఆ ఉద్దండి నాయనారికి కళ్ళ నీళ్ళు ఆగలేదు. ఆయన మీద మూత్రం పోశారని బెంగ పెట్టుకుని వాళ్ళని వీళ్ళని బతిమాలి ఆఖరికి తీసుకెళ్తే తంబిరాన్ననబడేటటువంటి ఒక మహాత్ముడు ముందుకొచ్చి, ఇక్కడ వద్దు, చాలా ఇబ్బందిగా ఉంది, ఇన్ని గురుమూర్తం తీసుకెళ్లి గురుమూర్తంలో కూర్చోపెడతామని చెప్పి ఆలయానికి దగ్గరలో ఉన్న గురుమూర్తంలో కూర్చోబెట్టారు. చిత్రం చూడండి, ఆ గురుమూర్తం నిండా ఇంతంత చీమలట. భగవానులు అక్కడ కూర్చునుంటే చెవులు ఇవి అన్నీ పట్టేసి శుభ్రంగా కొరుక్కు తినేస్తుంటే ఆయన ఎంత తపస్సు చేశారంటే, ఆ గురుమూర్తంలో ఆయన అప్పుడప్పుడు ఇలా వీపు గోడకి ఆంచేవారట. ఆయన యొక్క రూపానికి సంబంధించినటువంటి వీపు ముద్ర ఆ గోడ మీద పడింది. అంటే 1 మిల్లీమీటర్ కదలకుండా కూర్చున్న పోస్చర్ అలాగే ఉండేదంతే. ఇలా అంతే, వీపు ఎప్పుడు అలాగే ఆనాలి. ఇలా కానీ అనలేదు అన్ని చీమలు. ఈ తంబిరా అనుకున్న అలవాటు ఏమిటంటే, ఒక్కొక్కడిది ఒక్కొక్క వెర్రి. నేను చెప్పాను కదా, సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళు లోకంలో తక్కువ మంది ఉంటారు. ఈయన రోజు షోడశోపచార పూజ చేసేవారు. ఆయనకి ఇన్ని చీమలు కుట్టేస్తున్నాయని కాదు, షోడశోపచార పూజ చేసే నైవేద్యం ఈయనకి. చూసి రోజు ఈయన షోడశోపచార పూజకు వచ్చే వేళటికి రమణ మహర్షి అలా పక్కకి వెళ్ళిపోవడం మొదలెట్టారు మౌనంతో. ఇలా చాలా కాలం గడిచిన తరువాత, అబ్బో ఎన్ని కష్టాలు పడ్డారో. కష్టమని నేను అనలేను, ఎందుకంటే జ్ఞానికి కష్టం ఉన్నదా అంటే, జ్ఞాని శరీరమునకు కష్టం ఉన్నది, కానీ జ్ఞానికి లేదు. సాక్షి, శరీరానికి సాక్షి అంతే. నేను ఇప్పుడు ఆ మొత్తం ఘట్టాలన్నీ ఇప్పుడు నేను మీకు చెప్తూ వెళ్ళాను అనుకోండి, వారం రోజులైనా అది సరిపోదు. కాబట్టి నేను వారిని కొండ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. నేను వారిని తీసుకెళ్ళడం ఏమిటి, అది దర్శనం చేసి సంతోషించే స్థితిని పొందుతాను.